దేవుని వాక్యము మీ యొద్దకు వచ్చిన ఆ వాక్యాన్ని వినకోకుండా మరలా మీరు పాద పద్ధతులనే అనుసరిస్తే మీ మీదకి మీరు ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి 24 వచనాల వరకు ఒక్కసారి చదువుదాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. హల్లెలూయా. వాక్యం ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్తుందో చూడండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా మీరు వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండండి. కేవలం వినేవారిగా మీరు ఉండొద్దు. మీరు వినేవారిగా మాత్రమే ఉంటే మిమ్ములను మీరు మోసం చేసుకుంటున్నారు. వినువారు మాత్రమై ఉంటే మిమ్ములను మీరు ఏం చేస్తున్నారంట? మోసం చేసుకుంటున్నారు. కనుక మీరు వాక్య ప్రకారంగా ప్రవర్తించండి అని చెప్తూ కింది వచనాలు కూడా మనం చదువుదాం. చూడండి, ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడు వెంటనే మరిచిపోవును కదా. హల్లెలూయా. అందరి ఇంటిలో అద్దం ఉందా? పెద్ద అద్దమైనా చిన్న అద్దమైనా ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఏముంటుంది? అద్దం ఉంటుంది. సాధారణంగా ఆ డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది కదా, అద్దం. మనము ఆ ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాం, అద్దం అక్కడ వస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు? అద్దం రాగానే సడన్గా ముఖం అలా తిప్పి అద్దంలో చూసుకుంటారా లేదా? అప్పుడే చూసుకుంటారు, మళ్ళీ అటు వెళ్తారు. హల్లెలూయా. అలా వెళ్ళగానే మళ్ళీ మర్చిపోతాం ఎలా ఉన్నామో. మళ్ళీ ఇటు వచ్చేసరికి మళ్ళీ అద్దం కనపడుతుంది, మళ్ళీ చూసుకుంటాం. అలా చేస్తామా లేదా? అద్దం కనబడగానే ముఖం చూసుకోలేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ప్రతి ఇంటిలో అద్దం కంపల్సరీగా ఉంటుంది. అటు వెళ్తూ చూస్తాం, ఇటు వెళ్తూ చూస్తూ ఉంటాం. ఇటు వెళ్ళినప్పుడు చూసుకున్నాం కదా అని వచ్చేటప్పుడు మానం, అప్పుడు చూసుకున్నాం కానీ మర్చిపోతాం, మరలా వచ్చి మరలా చూస్తాం. అద్దం ముందుకు మనం రాగానే అద్దం ఏం చేస్తుందో తెలుసా? మన సహజ రూపాన్ని మనకి చూపిస్తుంది. మనం ఎలాగున్నామో అలాగే చూపిస్తుంది అద్దం. మనమేమో చింపురు జుట్టు వేసుకుని ఉంటే అదేమి నున్నగా దువ్వేసినట్టు ఏమి కనపడదు. అందులో తల దువ్వుకోకపోతే దువ్వుకోనట్టే కనపడుతుంది. ముఖం జిడ్డుగా ఉందనుకోండి, జిడ్డుగా ఉన్నట్టే కనపడుతుంది అద్దం, సహజంగా కనపడుతుంది. కానీ ఈ మధ్యలో సెల్ ఫోన్స్ వచ్చాయి. ఆ సెల్ ఫోన్స్ మనం సెల్ఫీ తీసుకున్నప్పుడు జిడ్డు ఫేస్తో తీసుకున్నా సరే ఏం జరుగుతుందో తెలుసా? ముఖం ఫ్రెష్గా పడుతుంది. తీసుకున్నారా లేదా మీరు సెల్ఫీలు? అందరం తీసుకుంటాం. జిడ్డు ఫేస్తో తీసుకున్న ఫేస్ అందులో చక్కగా గ్లోయింగ్గా, చాలా బ్రైట్గా, చాలా సాఫ్ట్గా, చాలా మేకప్ వేసుకున్నట్టుగా వచ్చేస్తూ ఉంటుంది. అదంతా మాయ, నిజం కాదు అది. కానీ అద్దము మాత్రం ఏం చేస్తుందో తెలుసా? మన సహజ రూపాన్ని చూపిస్తుంది. మనం ఎలా ఉన్నామో అలాగే చూపిస్తుంది, కానీ మనము లేనట్టుగా చూపించదు. సరే, అద్దం ముందుకు రాగానే మన ముఖం మీద మచ్చ ఉన్నట్టుగా నల్లని మసి అంటుకుంది అనుకోండి, కనపడుతుంది అద్దం ముందుకు రాగానే. అప్పుడు ఏం చేస్తాం? వెంటనే ఆ మసిని మనం తుడుచుకుంటామా లేదా? అద్దం ముందుకు రాగానే మన ముఖమునకు అంటుకున్న మచ్చ మనకి కనబడుతుంది. వెంటనే దాన్ని మనం తుడుచుకుని ముఖాన్ని శుభ్రం చేసుకుంటాం. లేక బట్టలు సరిగా లేనట్టుగా కనిపించడానికి బట్టలు సరి చేసుకుంటాం. అద్దం ముందుకు వచ్చినప్పుడు ఎలాగైతే నీ సహజ రూపాన్ని నువ్వు సరి చేసుకుంటావో, దేవుని వాక్యము కూడా దేనితో పోల్చబడిందో తెలుసా? దేవుని వాక్యము అద్దముతో పోల్చబడింది. మన ఇంటిలో ఉన్న అద్దం అయితే మన పై రూపాన్ని చూపిస్తుంది. దేవుని వాక్యం అయితే మన అంతరంగాన్ని చూపిస్తుంది. ఆమేన్. మనం అంతరంగంలో ఎలా ఉన్నాం? ఏమైనా లోపాలు ఉన్నాయేమో, ఏమైనా సరి చేసుకోవాల్సి ఉన్నవేమో, ఏమైనా అపవిత్రత ఉందేమో, అది దేవుని వాక్యము ద్వారా మనకి వెల్లడి చేయబడుతుంది. దేవుని వాక్యము ద్వారా మనకి చూపించబడుతుంది. దైవజనులు వాక్యం చెప్పినప్పుడు కొన్నిసార్లు మీలో ఉన్న తప్పులే ఎత్తి చూపించినట్టుగా కనపడుతుంది. దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు కొన్నిసార్లు మీలో ఉన్న తప్పే వాళ్ళు చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడు మీరు అనుకుంటారు సహజంగా అయ్యగారికి లేక అమ్మగారికి లేక అక్కయ్యకో అన్నయ్యకో ఎవరో చెప్పేసి ఉంటారు నా గురించి.
ఎవరో చెప్పేసినట్టున్నారు, అందుకే నా గురించే చెప్తున్నారు అనుకుంటారు. పొరపాటు. అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. దైవజనులకు ఎవ్వరూ అటువంటి విషయాలు తెలియచెప్పరు. చెప్పిన దైవజనులు ఒకరిని ఉద్దేశించి ప్రసంగం చేయకూడదు ఎప్పుడు కూడా. ఇక్కడ నిలబడినప్పుడు మేమేం చేయాలో తెలుసా? దేవుడు మా నోట నుంచి పలికించింది మాత్రమే మేము పలకాలి. ఎవరినో ఒకరిని ఉద్దేశించి ప్రసంగం చేశామనుకోండి, దేవుడు ఆ శిక్ష మా మీద వేస్తాడు. దైవజనుడు దీవెనలు విడుదల చేసినప్పుడు అందరికీ ఒకే రకమైన దీవెనలు విడుదల చేస్తాడు. దైవజనుడు వాక్యాన్ని విడుదల చేసినప్పుడు అందరికీ ఒకే రకమైన వాక్యాన్ని విడుదల చేస్తాడు. దాన్ని రిసీవ్ చేసుకునే వారిని బట్టి ఉంటుంది. ఆశీర్వాదాన్ని విడుదల చేశాడు అనుకోండి, ఆ ఆశీర్వాదాన్ని నువ్వు రిసీవ్ చేసుకుని పొందుకునే దానిని బట్టి నువ్వు ఆశీర్వదించబడతావు. వీళ్ళనొకలాగా వాళ్ళనొకలాగా దీవించండి నాయన అని దైవజనుడు ఎప్పుడూ ప్రార్థన చేయడు. సంఘ బిడ్డలందరినీ ఆశీర్వదించండి నాయన అని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు దీవెన అందరి మీదకి ఒకేలాగా వస్తుంది. దానిని రిసీవ్ చేసుకుని దాన్ని నువ్వు నమ్మిన విధానాన్ని బట్టే నీ ఆశీర్వాదం పెరుగుతుంది. అలాగే దైవజనుడు వాక్యము బోధించినప్పుడు కూడా ఒకే రకమైన వాక్యాన్ని బోధిస్తాడు. అయితే ఆ వాక్యము కొందరిలో ఉన్న తప్పిదాలను చూపిస్తాడు. ఆ వాక్యము కొందరిలో ఉన్న లోపాలను చూపిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు ఏం చేయాలి? నా గురించే చెప్పారని అనుకోకుండా, దేవుడు ఈరోజు నాలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపించాడు అని దేవుని ఆత్మకు లోబడి మనం ఏం చేయాలి? ఆ తప్పిదాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. ఆ లోపాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. నువ్వు అద్దం ముందుకు వెళ్ళినప్పుడు ఎలాగైతే లోపం కనబడగానే సరి చేసుకుంటున్నావో, దేవుని వాక్యం అనే అద్దం ముందుకు వచ్చినప్పుడు నీ లోపాలు నీ తప్పిదాలు నీకు చూపించబడినప్పుడు వాటిని సరి చేసుకోవడానికి నువ్వు ఇష్టపడాలి. మీరు వాక్య ప్రకారం వాక్యము వినువారు మాత్రమై ఉండవద్దు, విన్న వాక్య ప్రకారంగా ప్రవర్తించు వారై ఉండండి. వాక్యానికి లోబడండి. వాక్యానుసారంగా జీవించడానికి మిమ్మల్ని మీరు ఆయుత్తపరచుకోవాలి. ఇంకొక మాట కూడా చదివి నేను ముందుకు వెళ్తాను. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. హల్లెలూయా. ధర్మశాస్త్రము వినువారు నీతిమంతులుగా ఎంచబడరంట. ధర్మశాస్త్రం అంటే ఏంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యము వినేవారు నీతిమంతులుగా తీర్చబడరు. దేవుని ధర్మశాస్త్రాన్ని ఎవరైతే అనుసరించి ప్రవర్తిస్తారో వారే నీతిమంతులుగా తీర్చబడతారో. దేవునికి ఎవరిష్టమో తెలుసా? వాక్యము గంటలు గంటలు చదివేవారు కాదు ఇష్టం ఆయనకి. వాక్యము నిలవబడి గంటలు గంటలు బోధించేవారు కాదు దేవునికి ఇష్టం. వాక్యం చదవడం ఈజీ, వాక్యం చెప్పడం కూడా అంతకంటే ఈజీ. హల్లెలూయా. చెప్పడం ఏంటి? నిలబడి మీరందరూ నా ఎదురుగా ఉన్నారు, నా చేతిలో ఉన్నట్టు లెక్క. చెప్పేవారు కంటే వినేవారు లోకువ. కాబట్టి నేను నిలబడి ఏమైనా చెప్పొచ్చు, ఎంతసేపైనా ప్రకటించవచ్చు, ఎంత బలంగా అయినా నేను చెప్పవచ్చు. నేను చెప్పే వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ ఆకట్టుకోవచ్చు. అబ్బా వీళ్ళందరినీ వాక్యం చేత భలే ఆకట్టుకున్నామని దేవుడు నన్నేమి నీతిమంతురాలుగా తీర్చడం. నీ వాక్యం ద్వారా వీళ్ళందరినీ భలే బలపరుస్తున్నావు అని చెప్పి నన్ను నీతిమంతురాలుగా తీర్చడు. నన్ను నీతిమంతురాలుగా ఎప్పుడు తీరుస్తాడో తెలుసా? నేను వాక్యమును అనుసరించి జీవించినప్పుడు, నేను చెప్పుతున్న దాని ప్రకారంగా నేను జీవించినప్పుడే నేను నీతిమంతురాలుగా తీర్చబడతాను. ఆమేన్. అలాగే మీరు కూడా వింటే నీతిమంతులుగా తీర్చబడరు, వినిన దాని ప్రకారంగా మీరు చేస్తేనే నీతిమంతులుగా తీర్చబడతారు. ఒకసారి యేసు ప్రభు వారి దగ్గరికి శిష్యులు వచ్చారంట. శిష్యులందరూ దెబ్బలాడుకున్నారంట, నేను గొప్ప అని. నేను అందరికంటే గొప్ప అనుకున్నట్టుగా శిష్యులందరూ అనుకుంటున్నారంట. అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నారో చూడండి ఒక్కసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనికి మనం వెళ్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 18
19 వచనాలు. ఆకాశమును భూమియును గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒక దానిని మీరి మనుషులకు అలాగు చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించు వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారంట? ఈ ఆజ్ఞలలో చెప్పబడిన ఈ ఆజ్ఞలలో ఒకదానినైనా మీరి అలాగు చేయ బోధించువాడు అల్పుడంట. అంటే చాలా తక్కువ వాడు. కొంతమంది చెయ్యరు కానీ చెప్పేస్తూ ఉంటారు. ప్రార్థన చేయరు కానీ ప్రార్థన చేయండి అని అందరికీ చెప్తారు. ఉపవాసాలు చేయరు కానీ ఉపవాసాలు చేయండి అని చెప్తారు. పరిశుద్ధంగా ఉండరు కానీ అందరికీ పరిశుద్ధంగా ఉండండి అని బోధిస్తారు. అదే అంటున్నాడు ఇక్కడ, ఈ ఆజ్ఞలలో ఒకదానినైనా మీరు అలా చెయ్యాలని బోధిస్తే పరలోక రాజ్యంలో మీరు అందరికంటే అల్పులు, తక్కువ వారు. కానీ పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారంట? వాటిని గైకొని బోధించువాడే పరలోక రాజ్యంలో గొప్పవాడంట. ఆమేన్, హల్లెలూయా. వాక్యం బోధించేటప్పుడు మేము ఏం చేయాలి? దానిని మేము అనుసరిస్తూ మీకు బోధించాలి. మేము అనుసరించుకోకుండా మీకు బోధిస్తే అది ఎంత మాత్రం కూడా ఫలించదు. ఆమేన్. ఆ వాక్యం ఎంత మాత్రము కూడా మీలో క్రియ జరిగించదు. ఆ వాక్యంలో పవర్ ఉండదన్నమాట. ఆ వాక్యం మీ హృదయాలను కదిలించదన్నమాట. నీతులు చెప్తారు కానీ చెయ్యరు. అలా చెయ్యకుండా బోధిస్తేనంట వారు పరలోక రాజ్యములు అందరికంటే అల్పుడంట. కానీ చేస్తూ బోధించేవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఆమేన్. అలాగే వినేటువంటి వారు, మీరు వింటే నీతిమంతులుగా తీర్చబడరు, విన్న దాని ప్రకారంగా మీరు నడుచుకుంటేనే నీతిమంతులుగా తీర్చబడతారు. ఆమేన్. ఎవరు అజ్ఞాని అనంటే దేవుని మాట విని దాని ప్రకారంగా చేయని వాడు అజ్ఞాని. మీరు అజ్ఞానుల వలె ఉండవద్దని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అనంటే ఆ అజ్ఞాని ఎవరు అనంటే దేవుని వాక్యము విని దాని ప్రకారంగా చెయ్యని అజ్ఞాని వలె, బుద్ధిహీనుని వలె మీరు ఉండవద్దు. ఆయన మాట వినుకోకుండా ఏం చేస్తే ఆయన సంతోషిస్తాడు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన చెప్పింది చేయకోకుండా, ఆయన బోధించింది మనము చేయకోకుండా, ప్రభువా నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు అది నాయనా ఇది నాయన అంటే కుదరదు. ఆయన మాట వింటే ఆయనకి సంతోషం. సౌలును దేవుడు ఏర్పరుచుకున్నాడు మహారాజుగా. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి అన్నారు. సరే, సమూయేలు గారు వెళ్ళి వీళ్ళందరూ రాజు కావాలంటున్నారయ్యా అంటే, సరేలే వాళ్ళు నిన్ను కాదు నన్నే తృణీకరించారు, వారు కోరుకున్నట్టుగానే వారికి రాజుని ఏర్పాటు చేద్దామని చెప్పి సౌలుని వాళ్ళకి మొదటి రాజుగా ఏర్పాటు చేశాడు. సౌలుకి అప్పటి వరకు దేవుడు తోడుగా ఉన్నాడు. సౌలు ఎక్కడికి వెళ్ళినా జయమును చూసేవాడు. దేవుడు ఏర్పరుచుకున్న రాజు కాబట్టి సౌలుకి అన్ని విషయాల్లో కూడా దేవుడు తోడుగా ఉండేవాడు. అయితే ఒకానొక సమయంలో సౌలుకి దేవుడు ఒక పని చెప్పాడు. ఆ పని ఏంటంటే, ఇదిగో అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళి అమాలేకీయులందరినీ చంపే అన్నాడు. చిన్నలని చూడొద్దు, పెద్దలని చూడొద్దు, వృద్ధులని చూడొద్దు, బాలురని చూడొద్దు, గర్భిణీలని చూడొద్దు, అందరినీ చంపే, వాళ్ళ పశువుల్ని వాళ్ళు కలిగిందంతా కూడా నాశనము చేసే అని చెప్పాడు. దేవుడు చెప్పింది ఏమైనా న్యాయంగా ఉందా? దేవుడు ఏంటి రాజుగారిని పిలిచి వాళ్ళని చంపేయమని చెప్తున్నాడు? ఇదేమైనా న్యాయమేనా? అసలే దేవుడు నాశనము చేసేవాడా, చంపేసేవాడా అంటే కానే కాదు. మరి ఎందుకు చేయమన్నాడు అలాగా? అమాలేకుల విషయంలో ఎందుకు దేవుడు ఆ విధంగా ప్రవర్తించమని సౌలుకు చెప్పాడు అనంటే, ఈ అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు విరోధంగా చెయ్యెత్తారు. ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుని ప్రజలు, దేవుడు ఏర్పరుచుకున్న ప్రజలు, దేవుడు కోరుకున్న ప్రజలు. వాళ్ళు ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశంలోనికి వస్తా ఉన్నప్పుడు ఈ అమాలేకీయులు ఇశ్రాయేలులకు విరోధంగా యుద్ధము చేశారు.
దేవుడు వాళ్ళ పక్షంగా ఉన్నాడని తెలుసు, దేవుడు వాళ్ళ పక్షంగా ఉండి వాళ్ళు నడిపిస్తున్నాడని తెలుసు, అనేకమైన విషయాల్లో వాళ్ళకు జయమునిస్తున్నాడని తెలుసు. అయినా సరే ఈ అమాలేకులు ఏం చేశారో తెలుసా? ఇశ్రాయేలులకు విరోధంగా చెయ్యెత్తి ఇశ్రాయేలుల మీదకి యుద్ధానికి వచ్చారు. ఆ సమయంలోనే మోషే గారు కొండ మీద కూర్చుని చెయ్యెత్తారు. ఆయన చెయ్యెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచేవారు, చెయ్యి దించినప్పుడు ఇశ్రాయేలీలు ఓడిపోయేవారు. మొత్తానికి ఇద్దరు సేవకులు ఆయనకు సపోర్ట్ ఇచ్చారు. సాయంకాలం వరకు అలా చెయ్యి ఎత్తిపెట్టి ఉంచినప్పుడు ఆ యుద్ధంలో అమాలేకులు ఓడిపోయారు, ఇశ్రాయేలు జయముందారు. అయితే దేవుడంట అది మనసులో పెట్టుకున్నాడంట. తన ప్రజలకు విరోధంగా లేచిన వారిని ఆయన మనసులో పెట్టుకున్నాడు. తన బిడ్డలకు విరోధంగా లేచిన వారిని దేవుడు మనసులో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు కానాను దేశంలోనికి వచ్చేసారు, స్థిరపడిపోయారు. స్థిరపడిన తర్వాత ఇప్పుడు దేవుడు ప్రతీకారం చేయడం మొదలుపెట్టాడు. దేవుడు తన బిడ్డలకు విరోధంగా ఎవరైనా చేతులెత్తితే చూస్తూ ఊరుకోడు. ఆయన తగిన సమయమందు వారికి ప్రతీకారము చేస్తాడు. నీవైనా సరే నువ్వు ఆయన బిడ్డగా ఉన్నావనుకో, నువ్వు ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉన్నావనుకో, నీకు విరోధంగా ఎవరైనా చెయ్యెత్తారా వారి సంగతి దేవుడు చూస్తాడు. నువ్వేమి చేయవసలా, నువ్వు మౌనంగా ఓరక నిలిచుండి యెహోవా కలుగు చేయి రక్షణను చూడటమే నువ్వు. హల్లెలూయా. నువ్వేమి ప్రయాసపడవసలా, నువ్వు దేవునికి ఇష్టంగా ఉండు, దేవునికి నమ్మకమైన బిడ్డగా ఉండు. నీకు విరోధంగా చేతులెత్తిన వారి పక్షంగా దేవుడు లేస్తాడు. ఇశ్రాయేలీయులకు అమాలేకీయులు చేసింది ఆయన జ్ఞాపకంలో పెట్టుకుని ఇప్పుడు అంటున్నాడు, సౌలు అమాలేకీయులు చేసిందంతా నాకు జ్ఞాపకమే, నువ్వు వారి మీదకి యుద్ధానికి వెళ్ళి వాళ్ళందరినీ నాశనం చేసాయి అన్నాడు. సరే అని వెళ్ళాడు ఇతను. వెళ్ళి దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చెయ్యాలి కదా, చేయకోకుండా యుద్ధంలోనికి వెళ్ళిన తర్వాత సౌలు ఏం చేశాడు? రాజుగారిని చంపలేదంట. కొంతమంది యవనస్తులు చక్కగా బలంగా ఉన్నారంట, వాళ్ళని చంపలేదంట. వీళ్ళు మనకు బానిసలుగా బాగా పనిచేస్తారు అని వాళ్ళని చంపలేదంట. కొన్ని పశువులు బాగా బలిసి కొవ్వు పట్టున్నాయంట, వాటిని చంపలేదంట. ఇవి దేవునికి బలికి బాగుంటాయి, కొవ్వు పట్టున్నాయి కాబట్టి బాగుంటాయని వాటిని చంపకుండా ఉంచేశాడంట. దేవుడు ఏమైనా చెప్పాడు అలాగా కొవ్విన వాటిని పక్కన పెట్టు, మంచి ఆరోగ్యంగా ఉన్న వాడిని పక్కన పెట్టు అని ఏమి దేవుడు చెప్పలా. అందరినీ చంపేమని దేవుడు చెప్తే సౌలు ఏం చేశాడు? కొన్నిటిని పక్కన పెట్టాడు, కొంతమందిని పక్కన పెట్టాడు. సమూయేలు గారు వచ్చారు సౌలు దగ్గరికి. సౌలు అంటున్నాడు, నువ్వు అప్పగించిన పని అంతా చేసేసాను అన్నాడు. నేను అప్పగించిన పని అంతా చేసేస్తే నాకు వినబడుతున్న ఎడ్ల రంకెలు, ఆ గుర్రాల శబ్దాలు ఏంటి అని అంటే అప్పుడు అంటున్నాడు, అవన్నీ బలిసినవి, దేవునికి బలి ఇవ్వడానికి బాగుంటాయని మేము తెచ్చాము, చంపలేదు అన్నారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, చూడండి సమూయేలు రాసిన మొదటి 15వ అధ్యాయం 22వ వచనంలో మనము చూస్తే, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. ఏమి శ్రేష్టం అంట? మాట వినుట శ్రేష్టమంట. హల్లెలూయా. నువ్వు దేవుని మాట వినకోకుండా, దేవుడు చెప్పింది చేయకోకుండా ఎన్ని బలులు అర్పించినా, ఎన్ని అర్పణలు అర్పించినా అవన్నీ కూడా వ్యర్థమే. దేవునికి కావలసింది ఏంటో తెలుసా? నీ బలులు, నీ అర్పణలు, నీ నైవేద్యాలు కాదు ఆయనకు కావలసింది. ఆయనకు కావలసింది ఏంటో తెలుసా? నీవు ఆయన మాట వినడం ఆయనకు కావాలి, ఆయన మాటకు నువ్వు లోబడి జీవించడం ఆయనకు కావాలి. గనుక మొదటిగా అజ్ఞాని ఎవరు అనంటే, దేవుని మాట విని దాని ప్రకారంగా చేయని వాడు అజ్ఞాని. మనం అటువంటి అజ్ఞాని వలె ఉండవద్దు. ఆ అజ్ఞానుల వలె కాకుండా మనము దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారంగా చేద్దాం. బలులు అర్పించుట కంటే మాట వినుట ఎంతో శ్రేష్టం. రెండవదిగా చూద్దాం, మత్తయి సువార్త 25వ అధ్యాయము 2-3 వచనాలు. రెండవ అజ్ఞాని ఎవరో మనము చూద్దాం. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు దివిటీలు పట్టుకుని, తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానాన్ని చెప్తున్నారు. అందులో 10 మంది కన్యకల గురించి చెప్తున్నారు. 10 మంది కన్యకలు కూడా పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడి వెళ్తున్నారు.
వెళ్ళేటప్పుడు వారందరూ కూడా 10 మంది కూడా దివిటీలు పట్టుకుని వెళ్ళారు, దీపాలు పట్టుకుని వెళ్ళారు. ఆ దీపాలు వెలిగించుకుని వెళ్ళారు. పెండ్లి కుమారుని కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు పెండ్లి కుమారుడు రావడం కొంచెం ఆలస్యమయ్యింది. ఈలోగా వాళ్ళు కొద్దిసేపు నిద్రించారు, అలా పడుకున్నారు. సడన్గా మధ్యరాత్రిలో ఒక శబ్దం, ఒక కేక, పెండ్లి కుమారుడు వస్తున్నాడు, ఎదుర్కొనరండి అనగానే గబగబా 10 మంది లేచారు. ఎవరి దీపాలు వాళ్ళు చూసుకున్నారు, ఎవరి దీపాలు వాళ్ళు పట్టుకున్నారు. తీరా చూసేసరికి 5 దీపాలేమో వెలుగుతున్నాయి, 5 దీపాలేమో ఆరిపోయాయి. ఈ 5 దీపాలు వెలుగుతున్న ఈ కన్యకలకు ఏమి పేరు పెట్టారంటే బుద్ధి గలవారు అని పేరు పెట్టారు. దీపాలు ఆరిపోయిన మిగతా 5 కన్యకలకు ఏం పేరు పెట్టారంటే బుద్ధి లేనివారు అని పేరు పెట్టారు. అయితే ఈ బుద్ధి గలవారి కన్యకల యొక్క దీపాలు ఎందుకు వెలుగుతున్నాయి, బుద్ధి లేని కన్యకల యొక్క ఈ దీపాలు ఎందుకు ఆరిపోయినాయి అని ఆలోచన చేస్తే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే బుద్ధి గలవారంట వాళ్ళతో పాటు మరొక బుడ్డెలో నూనె తీసుకుని వెళ్ళారు. కానీ బుద్ధి లేని వారు, మనం చదివాం కదా అక్కడ 3వ వచనంలో, బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి లేని వారు ఏం తీసుకుని వెళ్ళలేదంట, తమతో పాటు నూనె తీసుకుని వెళ్ళలేదు. నూనె వాళ్ళు తీసుకుని వెళ్ళలేదు గనుకనే వాళ్ళని ఏమని అన్నారు, బుద్ధి లేని వారు, అజ్ఞానులు అని వాక్యము సంబోధిస్తుంది. ఈ బుద్ధి గలవారు నూనె పట్టుకుని వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, అప్పుడప్పుడు ఆ దీపాలు ఆరిపోతాయేమో అని చెప్పి మధ్యలో లేచి ఆ దీపాలలో నూనె పోస్తూ ఉన్నారు. అందుకనే వారు సడన్గా లేచినా దీపాలు వెలుగుతూనే ఉన్నాయి, నూనె అయిపోలేదు. కానీ బుద్ధి లేని వారు నూనె తెచ్చుకోలేదు సరికదా, వాళ్ళ దీపాలు వెలుగుతూ ఉన్నాయో లేదో కూడా వాళ్ళు కనిపెట్టుకోలేకుండా నిద్రపోతూ ఉన్నారు. సడన్గా పెండ్లి కుమారుడు వచ్చేసరికి వాళ్ళ దీపాల్లో ఉన్న నూనె అయిపోయింది, దీపాలు ఆరిపోయినాయి. నూనె వేసుకుని వెలిగించుకుందామన్నా వాళ్ళ దగ్గర నూనె లేదు. గబగబా వీళ్ళ దగ్గరకు వచ్చారు, మాకు కొంచెం నూనె ఇవ్వండి, మా దీపాలు కూడా వెలిగించుకుంటామన్నారు. కానీ వాళ్ళు అన్నారు, అలా ఇవ్వడం కుదరదు, మీరు కొట్టు దగ్గరికి వెళ్ళి కొని తెచ్చుకోండి అన్నారు. సరే వీళ్ళ కొని తెచ్చుకుందామని వెళ్ళారు. వీరు వెళ్ళేలాగా పెండ్లి కుమారుడు వచ్చాడు. సిద్ధంగా ఉన్న ఈ 5 కన్యకలను పెండ్లి కుమారుడు తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత తలుపు మూయబడింది. వీరు తాతీగా కొనుక్కుని మెల్లిగా కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ వచ్చారు. వచ్చి తలుపు తడుతున్నారు, అయ్యా మేము కూడా వచ్చాం, మేము కూడా 5 పాటు వచ్చిన వారమే అని బయట నుంచి పిలుస్తున్నారు. కానీ లోన నుంచి ఏమంటుంది, మీరెవరో నాకు తెలియదు పొండని చెప్పి వారిని నెట్టి వేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. 5 మాత్రమే ఎందుకు పెండ్లి కుమారునితో పాటు వెళ్ళారు, 5 ఎందుకు విడవబడ్డారు అని అంటే ప్రధానమైన కారణము వారు వారితో పాటు నూనె తీసుకుని పోలేదు. వీరితో పాటు వీరు నూనె తీసుకుని పోలేదు కనుకనే విడవబడ్డారు. పెండ్లి కుమారుడు వచ్చినా సరే ఈ నూనె వీళ్ళ తీసుకుని వెళ్ళలేదు కనుకనే వీళ్ళను బుద్ధి లేని వారు అని పిలిచారు. 2వ అజ్ఞాని ఎవరో తెలుసా, నూనె తమతో పాటు తీసుకుని వెళ్ళలేని వారిని అజ్ఞాని అని పిలుస్తుంది వాక్యం. కాబట్టి ప్రతి ఆదివారం మీరు గుడికి వచ్చినప్పుడు మీతో పాటు ఒక బుడ్డిలో నూనె అట్టుకుని రండి. ఏమండి, నూనె లేకపోతే, నూనె తీసుకుని రాకపోతే విడవబడతారంట. కాబట్టి అలా చేస్తారా? వచ్చే వారం నుంచి అందరూ నూనె తెచ్చుకుంటారా సీసాలో? నూనె తీసుకుని రాలేదు అందుకనే విడవబడ్డారంటే నూనె మనం సాధారణంగా వాడే నూనె గురించి కాదు ఇది చెప్పబడింది. ఈ నూనె దేనికి సాదృశ్యంగా ఉంది అంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. ఆమేన్. కొంతమంది వెలిగించబడ్డారు, 10 మందితో పాటు వాళ్ళు కూడా వెలిగించబడ్డారు. కానీ మధ్యలో ఏమవుతున్నారో తెలుసా, వాళ్ళ దీపాలు ఆరిపోతున్నాయి, కనిపెట్టుకుంటలేదు చాలామంది. ఒక పాట పాడుతాం కదా, ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము ఈ ప్రేమతో. హల్లెలూయా. ఆరిపోయిన దీపం అని మనం పాడుకుంటా ఉంటాం. ఫస్ట్ అసలు నీ దీపం వెలిగించబడిందా? వెలిగించబడితే ఆ వెలిగించబడిన దీపము ఆయన వచ్చే వరకు కూడా వెలుగుతూనే ఉండాలి. మధ్యలో అది ఆరిపోతే నువ్వు విడవబడే గుంపులో ఉంటావు. ఖచ్చితంగా దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నీ దీపం కనుక ఆరిపోతే నువ్వు ఎక్కడ ఉంటావు? బుద్ధి లేని కన్యకల వల్ల విడవబడిన గుంపులో ఉంటావు. అందుకేనా ఇంత ప్రయాసం మనకి విడవబడడానిక? ప్రతి ఆదివారం ఎంత భక్తితో వచ్చి ప్రభుని సేవించేది,
విడువబడిన గుంపులో ఉండడానికా? కాదు కాదు. ఏమైనా సరే మనమందరం ఎత్తబడే గుంపులో ఉండాలి. ప్రభు వచ్చినప్పుడు, ఆ మధ్యాకాశంలో ఆయనకు వచ్చినప్పుడు ఆయనతో ఎగిరి వెళ్ళడానికి, ఆయనని ఎదుర్కోవడానికి మనమందరము సిద్ధపడి ఉండాలి, సిద్ధపడాలి. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం ఎగిరి వెళ్ళాలంటే మనకి కావాల్సింది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ కూడా కావాలి. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక రోజున నికోదేము అనే పరిసయుడు వచ్చాడు రాత్రిపూట. వచ్చి, ప్రభువా, నిత్య జీవం వెళ్ళాలంటే ఏం చేయాలన్నాడు. ఆయన అన్నారు, కొత్తగా జన్మించు అన్నాడు. కొత్తగా ఎలా జన్మిస్తానయ్యా, నేను ముసలివాడిని అయిపోయాను, మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళి ఎలా నేను జన్మిస్తాను అన్నాడు. కొత్తగా జన్మించడం అంటే నువ్వు మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళవసరం లేదయ్యా. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మిస్తే పరలోక రాజ్యంలోనికి వెళతాడు అని చెప్పారు. హల్లెలూయా. పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి అనంటే, ప్రభు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఆయనని ఎదుర్కోవాలి అనంటే నీటి మూలముగాను జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి. చాలా మంది నీటి మూలంగా జన్మిస్తున్నారు, అక్కడితో ఆగిపోతున్నారు, కానీ పరిశుద్ధాత్మను పొందుకోవడం లేదు, పరిశుద్ధాత్మ చేత వెలిగించబడడం లేదు, పరిశుద్ధాత్మ చేత నింపబడడం లేదు. పరిశుద్ధాత్మ లేకుండా దేవుని చేత నువ్వు అంగీకరించబడవు. ఆత్మ లేకుండా ప్రభు రాజ్యంలోనికి నువ్వు చేరవు. బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం తర్వాత ఏం పొందుకోవాలి తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. నీ దీపం వెలిగించుకోవాలి పరిశుద్ధాత్మ చేత. ఆమేన్. గమనించండి, పరిశుద్ధాత్మ మనకి చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఏదో ఆదివారం వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అంటే కాదు. నేను అస్తమానం మీకు అదే జ్ఞాపకం చేస్తాను. ఆదివారం ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అంటే కాదు. మీ ఆధ్యాత్మిక జీవితాలను ప్రభు కొరకు మీరు సిద్ధపరచుకోవాలి. లేకపోతే ఈ ప్రయాస అంతా కూడా వ్యర్థమే. ఎందుకు? ఎంతో కష్టపడి ప్రయాసపడి పనులన్నీ మానుకుని దేవుని మందిరం రావడం వల్ల సుఖమేంటి? లోకంలో ఉన్నవారు మీరు ఒకటే అయిపోతే దానివల్ల ప్రయోజనం ఏంటి? లోకంలో ఉన్నవారు ఎలాగో విడువబడతారు, వారితో పాటు దేవుని మందిరంలోనికి వచ్చిన మీరు కూడా విడవబడితే దేవుడు ఎంతగా దుఃఖిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మనందరి కోసము ఎంతగా తన శరీరాన్ని నలగొట్టుకున్నారు. నిన్ను రక్షించడానికే కదా. నిన్ను ఆ నిత్య నరకాగ్నిలో నుంచి బయటికి లాగి ఆయన రాజ్యంలో యుగ యుగాలు ఆయనతో పాటు సంతోషంగా ఉండేటట్టుగా చెయ్యాలనే కదా ప్రభు ఇంతగా తన శరీరాన్ని నలగొట్టుకున్నారు. నీ కొరకు ఎవరు ప్రాణమిస్తారు? నీ కొరకు ఎవరు ప్రాణాలు అర్పిస్తారు? సొంత వాళ్ళే మన కోసం ఏమీ చేయరు. ప్రేమిస్తున్నాం అంటారు, కానీ అవసరం వచ్చినప్పుడు ఒక్కరు కూడా మన కొరకు నిలబడరు. నీ కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టాడు.